బొమ్మరమైన రాజు గారు వచ్చారు. మన ముదిరాజ్ మహాసభ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షులు. మన స్థలంలో, మన ముదిరాజు స్థలంలో ఈరోజు మత్స్యకార కార్మికుల దినోత్సవం జరుపుకుంటున్నాము. వారిని అడిగి తెలుసుకుందాం, రేపు ఫ్యూచర్ లో యువత ఈ భవన నిర్మాణానికి మత్స్య కార్మికులకు ఏ విధంగా ఇచ్చేస్తారు. నమస్కారం రాజు. నమస్తే వినోద్ భాయ్. ముదిరాజ్ టైమ్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా రాష్ట్ర ప్రజలకు, విదేశాలు ఉన్న ముదిరాజ్ సోదరులకు మీరు ఒక మంచి సందేశం ఇవ్వాలనుకుంటున్నారు. ముందుగా ముదిరాజు పేరు మీద ముదిరాజులకు ఒక గొంతుకగా ఉండాలని చెప్పి ముదిరాజ్ టైమ్స్ అని యూట్యూబ్ ఛానల్ స్థాపించినందుకు దాని వ్యవస్థాపక అధ్యక్షులు మీకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అందులో భాగంగా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా నవంబర్ 21 మత్స్యకారుల దినోత్సవం. ప్రపంచంలో ఎక్కడ ఉన్న మత్స్య వృత్తిని చేస్తూ మన జీవితాన్ని గడుపుతున్నటువంటి ముదిరాజు బంధువులందరికీ ప్రపంచ మత్స్యకారుల దినోత్సవ శుభాకాంక్షలు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ముదిరాజులకు చాలా హామీలు ఇచ్చింది. ఆ హామీలు ఇచ్చిన దాంట్లో భాగంగానే ముదిరాజులు అందరూ ఏకమై ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అధికారంలోకి తేవడం జరిగింది. తెలిసిన విషయం. ఇంకోటి ఏంటంటే, కామారెడ్డిలో ముదిరాజులకు చాలా వెనుకబడి ఉన్నారు, వాళ్ళు దయనీయ స్థితిలో ఉన్నారని వారిని బీసీడీ నుంచి బీసీఏలోకి చేర్చడం వల్ల వాళ్ళ జీవన విధానం కొంత మెరుగుపడుతున్న ఉద్దేశంతో కాంగ్రెస్ వాళ్ళు అధికారంలో రావడం కోసం ముదిరాజులను బీసీడీ నుంచి బీసీఏలోకి మార్చుతామని హామీ ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పటి వరకు వాళ్ళు హామీ నిలబెట్టుకోలేదు. కాబట్టి రేవంత్ రెడ్డి గారికి ఒకటి మా విన్నపం, ఈరోజు మా యొక్క మత్స్యకార దినోత్సవం సందర్భంగా వారిని కోరేది ఒకటే, మీరు ఇచ్చిన హామీ నిలబెట్టుకోండి. మీరు ఇచ్చిన హామీని నమ్మి మిమ్మల్ని అధికారంలోకి తీసుకొచ్చిన మాట మీకు తెలుసు. తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగిన కులం ఏదైనా ఉంది అంటే అది ముదిరాజు కులం. 60 లక్షల జనాభా ఉంది, మీరు కూడా దాన్ని ఒప్పుకున్నారు. ఈ తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక జనాభా ఉన్న కులం ఏమైనా ఉంది అంటే అది ముదిరాజు కులం. కాబట్టి మా పని అయిపోయింది. అంటే మీకు ఓట్లు వేసినాం, మిమ్మల్ని అధికారంలోకి తీసుకొచ్చినాం, కానీ మీరు చేయాల్సిన బాధ్యత మిగిలి ఉంది. కాబట్టి ఈరోజు మేము గుర్తు చేస్తున్నాము, వీలైనంత తొందరగా మా ముదిరాజులను బీసీడీ నుంచి బీసీఏలోకి మార్చి మీరు ఇచ్చిన కామారెడ్డి డిక్లరేషన్ హామీని నిలుపుకుంటారని చెప్పి కోరుకుంటున్నాం. అదేవిధంగా తెలంగాణలో చాలా చోట్ల ఇప్పటికీ మా చెరువులలో లూటీలు జరుగుతున్నాయి. చేపపిల్ల పంపిణీ, నాణ్యమైన చేపపిల్ల పంపిణీ జరగట్లేదు. ఈ ప్రభుత్వాన్ని ఒకటే మేము డిమాండ్ చేసేది ఏంటంటే, కాంట్రాక్ట్ అనేది 100% ముదిరాజులకి ఇవ్వాలి, చేపపిల్లల కాంట్రాక్ట్. ఎందుకంటే రోగం తెలిసిన వైద్యుడు ట్రీట్మెంట్ చేస్తే ఆ రోగికి మంచి జరుగుతున్నట్టు, చేపలు పెంచే వృత్తి తెలిసిన ముదిరాజులకే ఆ కాంట్రాక్ట్ ఇస్తే ఏ నాణ్యతతోటి చేప పిల్లలు వేయాలి, దానివల్ల ఏ చేపని ఏ చెరువులో ఆ సాయిల్ టెస్ట్ చేసి ఈ చెరువులో ఈ చేప పిల్లలు వేస్తేనే బతుకుతాయి. రాష్ట్ర ప్రభుత్వం వేసే చిన్న పిల్లల చేపలు ప్రపంచ దేశాలకు తిలాపియా అని ఒక చేప చాలా కాస్ట్లీ. వీళ్ళు కాంట్రాక్టర్లు అన్ని తెచ్చి చేపలు వేయడం వల్ల తెలాపియా చేపలు రాష్ట్రంలో పెరిగినాయి. గతంలో అక్కడ మిస్టేక్ చేసింది అధికారులు కానీ సిబ్బంది కానీ, చాలా చేయడం వల్ల తెలాపియా చేపలు పెరుగుతున్నాయి. నిన్న మొన్న గొడుగు శ్రీనివాస్ గారు కూడా చెప్పారు, తెలాపియా చేపలు చూపించారు. ఎటువంటి యువత రాష్ట్ర అధ్యక్షులుగా ఈ 33 జిల్లాలో 6000 చెరువులకు ప్రణాళిక తయారు చేసుకుని తెలాపియా కాకుండా నాణ్యతమైన చేపలను ఏ విధంగా చేస్తారు? అదే అన్నట్టు అందరికి తెలుసు, ప్రభుత్వానికి కూడా తెలుసు. వాళ్ళకి నిజంగా చిత్తశుద్ధి ఉండి మా కమ్యూనిటీని ఆర్థికంగా బలోపేతం చేయాలంటే ప్రభుత్వం వాళ్ళ చేతిలో ఉంది. ఫస్ట్ చేయాల్సింది వాటర్ టెస్టింగ్, సాయిల్ టెస్టింగ్ చేసి ఈ వాటర్ ఏ చేప పిల్ల అయితే నాణ్యత వస్తుంది, దానివల్ల అక్కడ ఏ చేప పిల్ల అయితే మంచిగా వస్తుందో తెలుసు. అలాంటి చేప పిల్లల్ని వేయడం వల్ల ఏంటంటే చేప క్వాంటిటీ వస్తుంది, దానివల్ల వీళ్ళకి మత్స్యకారులకు ఏదైనా ఉపాధి కలుగుతుంది. అంతే తప్ప అందరికీ. ఇప్పుడు మీరు ఇక్కడ ముదిరాజ్ భవనం కడితే ఏమైనా టెక్నికల్ ఫిషరీస్ ట్రైనింగ్ సెంటర్ ఉండాలి కదన్నా. నువ్వు ఏదో పేరుకు కడితే కాదు కదా, నిజంగా వాళ్ళకు చిత్తశుద్ధి ఉంటే ఏం చేస్తారంటే ట్రైనింగ్ సెంటర్లు పెట్టాలి. ఉపాధి ఎట్లా వీళ్ళకు మత్స్య శాఖలోనే రకరకాల కొత్త టెక్నాలజీ వచ్చింది, ఆ టెక్నాలజీ నేర్పాలి. దానివల్ల ఏంటంటే వాళ్ళు టెక్నికల్ గా
ఏ విధంగా తొందరగా అభివృద్ధి చెందాలని ఉంటుంది. అదొకటన్నా. ఇంకొకటి, ఈ ప్రభుత్వమే కేటాయించింది కోకాపేటలో మనకు 5 ఎకరాల భూమి. ఇప్పటి వరకు అన్ని కుల సంఘాలు, అన్ని భవనాలు నిర్మితమైనవి. కానీ ముదిరాజుల కేటాయించిన ఈ స్థలంలో ఇప్పటి వరకు మనకు భవన నిర్మాణం లేదు, శంకుస్థాపన కూడా జరగలేదు. అది ఇచ్చిపెట్టండి. మీరు మొన్న సమన్వయ కమిటీ చేసి మంచి 50 లక్షల కోట్ల రూపాయలు ఇచ్చేస్తాను. అది గతం గత. ఇప్పుడు మొదటిసారిగా ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం జరుపుకుంటున్నాం ఫస్ట్. కాబట్టి రేపు ఫ్యూచర్ లా అందరు కలిసి ఒక సమిష్టిగా నిర్ణయం తీసుకొని బిల్డింగ్ కడతా అంటారు. ఏ విధంగా ముందుకు వెళ్తారు? ఒకటే అన్న, మేము అందరం తీర్మానించింది ఏంటంటే, మొన్న తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ముద్రా సంఘాలను ఒకతాటిపై తీసుకొచ్చి అఖిలపక్షం సమన్వయ కమిటీ ఇచ్చి అఖిలపక్షం ఆధ్వర్యంలో ఒక మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. దాంట్లో మన ముద్రాజ్ మహాసభ అధ్యక్షుడు డాక్టర్ చొప్పరి శంకర్ గారు, అండ్ కాసాని వీరేశం గారు, అండ్ బొర్రె జ్ఞానేశ్వర్ గారు, వివిధ సంఘాల నాయకులందరూ కూడా పాల్గొనడం జరిగింది. అందరం ఒకటే ఏక కంఠంతో తీసుకున్న నిర్ణయం ఏంటంటే, అందరి భాగస్వామ్యంతో ఇక్కడ జరిగే భవన నిర్మాణం ఉండాలి. అంటే మీకు తెలుసా, అంటే ఇంతవరకు మీకు ముద్రాజ్ కార్పొరేషన్ లేదు. ఇప్పుడు ముద్రాజ్ కార్పొరేషన్ ఉంది. బొర్రె జ్ఞానేశ్వర్ గారు ముందడికి వెళ్ళి ప్రతి ఇంటికి వెళ్ళి శాలువ కప్పి చేసి దండం పెట్టుకొని తీసుకొస్తున్న నేపథ్యంలో కూడా ఒక సంఘము విచ్ఛిన్నకర శక్తులు చేస్తున్నారని ఈ రోజు పత్రిక ప్రకటించారు. దానికి మీ స్పందన ఏమిటి? ముందుగా నిజంగా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఒకటి ధన్యవాదాలు తెలుపుతాం. ఎందుకంటే ముదిరాజులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయడం స్వాగతించదగ్గ విషయం. కానీ ఈ కార్పొరేషన్ కూడా తగిన నిధులు ఇచ్చి, ఆ తగిన నిధులు ఇవ్వడం వల్లనే ఇప్పుడు మనం ₹1,00,00,000 పెట్టి బండి కొనుక్కుంటాం. కానీ దాంట్లో ఇంధనం లేకుంటే ₹1,00,00,000 పెట్టి బండికి కూడా విలువ ఉండదు. మీరు ఇచ్చిన దాన్ని మీకు గౌరవిస్తుంది. తగిన నిధులు కేటాయించండి. తద్వారా మా ముదిరాజులలో వెనుకబడ్డ యువతకు ట్రైనింగ్ సెంటర్లు పెట్టించండి. అప్పుడు ఏమైందంటే వాళ్ళు కూడా ఆర్థికంగా ఎదగడానికి అవకాశం ఉంటుంది. అదొకటి. మన అఖిలపక్షంలో మేము తీసుకున్న నిర్ణయాలు ఏంటంటే, అందరినీ భాగస్వామ్యం చేస్తాం. ప్రతి ఊరు నుండి మాకు తోచినంతలో ప్రతి ముదిరాజు బిడ్డ నాది ఇది ఒక్కరు కట్టగలుగుతారు. నా పెద్ద సమస్య కాదు. ఉన్న సమాజంలో ఎవరో ఒకరు ఏదో రకంగా కట్టొచ్చు. ఆల్రెడీ కాసాని వీరేష్ గారు చుట్టూ కాంపౌండ్ వాళ్ళు ఇచ్చేసి ఫస్ట్ ఒక గేట్ ఇచ్చేసిన తర్వాత ప్రణాళిక సిద్ధం చేసి ఇచ్చేసిన తర్వాత ఆ మీటింగ్ లో కొంతమంది 50 లక్షలు, 30 లక్షలు, 20 లక్షలు స్పాన్సర్షిప్ చేసిన ముదిరాజ్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఈ బిల్డింగ్ ఎన్ని రోజుల్లో స్టార్ట్ అవుతుంది అన్న? అతి త్వరలో స్టార్ట్ అయింది అన్న. ఈ రోజు కూడా స్టీరింగ్ కమిటీ కూర్చుంటుంది. సమన్వయ కమిటీ కూర్చొని ఫైనల్ ఒక డేట్ ఫిక్స్ చేస్తాను. ఎందుకంటే పెద్దవాళ్ళు చెప్తారు, డేట్ చెప్పడం సమంజసం బాగుంటుంది. ఆ పెద్దవాళ్ళు నిర్ణయిస్తారు. ఆ నిర్ణయించిన దాని ప్రకారం ఒక డేట్ పెట్టుకుంటాం. ఆ డేట్ పెట్టుకొని అంత లోపల కటప్ టైంలోనే ఒక షార్ట్ టర్మ్ లోనే ఇక్కడ మంచి ఒక భవనాన్ని నిర్మించుకుంటాం. దీంట్లో ప్రతి ఒక్కరిని లక్ష్యంతో 36 సంఘాలు ఏకమైనవి. లక్ష్యంతో 36 సంఘాలు ఏ విధంగా ఏకమైనయో అదే లక్ష్యంతో తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి 60 లక్షల ముదిరాజులను భాగస్వామ్యం చేస్తూ ప్రతి ఇంటికి ఉన్నోళ్ళు 1,00,000 ఇవ్వచ్చు, ఉన్నోళ్ళు 1,00,00,000 ఇవ్వచ్చు, ఉన్న రూపాయి ఇవ్వచ్చు. రూపాయి ఇచ్చిన కూడా భాగస్వామ్యం ఉండాలి. ఆ విధంగా ఈ భవనాన్ని నిర్మిస్తామన్న ముదిరాజుల ఐక్యతని ఈ రాష్ట్రానికి తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ రాజు గారు. ప్రత్యేక ధన్యవాదాలతో రాజు గారు ప్రతి ఇంటి నుంచి లక్ష్య సాధన వైపు ముదిరాజ్ భవనం చేయాలని ఈరోజు మొట్టమొదటిగా ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం జరుపుకుంటున్నారు. ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ.